మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ ఆవరణంలో మాజీ మంత్రి కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ వేడుకలకు దూరంగా ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరపాల్సిందే. కానీ ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరణకాండ, విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్నటువంటి నిరంకుశ ధోరణికి నిరసనగా కేటీఆర్ గారు ఈరోజు తన బర్త్డే వేడుకలు కూడా పూర్తిగా ఉపసంహరించుకొని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు ఏదైతే పిలుపునిచ్చిండో దానికి కూడా బీఆర్ఎస్ సైనికులం మేము తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏదైతే నీట్ పరీక్షలు పేపర్ లీక్ అయిందని చెప్పి యావత్ విద్యార్థి లోకం ఢిల్లీలో మొత్తం జంతర్ మంతర్ దగ్గర అట్టుడికిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికి కూడా కింత కూడా చీమగా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే వాళ్ళు గాన మంచి భవిష్యత్తు, వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదించాల్సిన వ్యక్తులు, ఇంకోటి కోట్ల డబ్బుల విషయం కాదు, వాళ్ళు ఈ దేశానికి ఎంతో ఉపయోగం పడాల్సిన విద్యార్థులు ఈరోజు వాళ్ళ ఆత్మహత్యకు చేసుకున్నారంటే దీనికి కేవలం కేంద్ర ప్రభుత్వమే కారణం. దీన్ని మేము వారు ఇచ్చే వరకు కేంద్ర ప్రభుత్వం వెంబడినే పడతాము. అదేవిధంగా ఈరోజు ఏదేమైనప్పటికీ కేటీఆర్ గారి పుట్టినరోజు ఉంది కాబట్టి మా నాయకుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో రాబోయే రోజులలో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకొని ప్రజలకు ఇంకెంతో సేవ చేయాలని, ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని బీఆర్ఎస్ పక్షాన కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి నిజాంపేట మండల ప్రజల తరఫున